కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న పంచరామ క్షేత్రంలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం నందు ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగలి పరిశీలించి వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బందితో చర్చించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అధికారులు, కమిటీ సభ్యులు సూచనలు, సలహాలు ఇచ్చినట్లయితే వాటికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోనేరు నందు స్నానం చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన నీటితో కోనేటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బి నీలకంఠం, ధర్మకర్త మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, పెద్దాపురం ఆర్డీఓ శ్రీరాముని, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, ఏడీఎఫ్ఓ శ్రీహరి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ భగవాన్, కాకినాడ జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, ఇతర అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమా భైరవైనస్తుభ్యమనుజ్ఞాందాదుపురహతే శ్రీ కాళభైరస్వామినే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. శానిటేషన్ అవసరం ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. బాగా చెప్తుంది కామన్ సెన్స్ పెట్టిన పట్టుకెళ్తారు. కాబట్టి ఇక్కడ లాస్ట్ మనం తీసుకుంటారు అంటే ఎక్కువ ఇండియాలో ఎక్కువ మంది బొమ్మలు తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైంలో ఉన్న క్రౌడ్ మేనేజ్మెంట్ చేంజెస్ ఏమన్నా మీరు చెప్పాలి. మీకే తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్ 50 లేకుండా 20 సార్ అదే మేనేజ్ చేస్తాం. ఈ రూట్ లెవెల్ వస్తారేమో గారు. ఆర్డర్ చేస్తున్నారు. వాటర్ సంబంధించిన ఆల్రెడీ ఆరో ప్లాంట్ ఉంటుంది కదా సార్. టెస్టింగ్ ఆవాహయామి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవేనాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః. జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, రుద్రాయ నమః, కాళాయ నమః, కలవికరణాయ నమః, బలవికరణాయ నమః, బలాయ నమః, బలప్రమథనాయ నమః, సర్వభూతనాయ నమః, మనాయ నమః. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. విరాజించామి శ్రీయాత్మో సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే వైశ్రవణాయ
ఇది వేరు విఐపి వేరు. విఐపి నిర్మాణం కదండి. రాజులు కూడా విఐపీలు ఈ 30 మంది దిగిన వాళ్ళు అసలు విఐపి అందరూ లెవెల్ ఎక్కకుండా చూసుకోవాలి. అంతే కదా. అదే సార్ ఇందాక చెప్పాను కదా ఫ్రీ దర్శనం 20 రూపాయలు ఫ్రీ అంటే ఏడు దాకా ఎట్లా వస్తుంది? బయట అవునండి అవునండి. వచ్చి ఇక్కడ ఇట్లా ఒక బ్యాచ్ ఇట్లా ఒక బ్యాచ్ వస్తుంది. స్ట్రిక్ట్గా మనం అక్కడ మెన్ పెట్టుకోవాలి. అది ఆపోజిట్ సైడ్ మెడికల్ క్యాంప్ ఈసారి మనం ఒక అంబులెన్స్ ఒక డాక్టర్ని పోస్ట్ చేస్తాం. షిఫ్ట్ వేసేసి 5-6 hours ఒక పోస్ట్ చేసి ఒక డాక్టర్ పోస్ట్ ఇక్కడ పితాతలు ఉంటారు. చోట డాక్టర్స్ ఉండాలి విత్ ఇంకా రెగ్యులర్ ఎక్విప్మెంట్ మెడికల్ క్యాంప్ ఎక్విప్మెంట్ అండ్ ఒక అంబులెన్స్ అది రీసెర్చ్ చేస్తాం. అండ్ ప్లీజ్ ఒకసారి డ్యూటీస్ ఎవరు వేసి రోస్టర్ ఎన్ని 2 days ఉంటుందా ఒక రోజు కంప్లీట్గా 4 days రోస్ట్ వేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. నా వైపు నుంచి కూడా ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ లాస్ట్లో ప్రొసీడింగ్స్ పెట్టాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కొంత వాటర్ క్వాలిటీ తర్వాత ఇక్కడ ఆరో ప్లాంట్ అవుతుంది. సో దాని క్వాలిటీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మనం చెప్పాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకసారి ప్రసాదం అవన్నీ చూసుకోవాలి. ఎనీ అదర్ కన్సర్న్స్ ఎనీవన్ మీడియా వైపు నుంచి కానీ ట్రస్ట్ మెంబర్స్ నుంచి కానీ చైర్మన్ గారి వైపు నుంచి ఏదైనా నా వైపు నుంచి నేను ఏమైనా చేయాల్సింది ఉన్నాను. ఇరిగేషన్ వరకు నేను అది మాట్లాడతాను. రైట్, అది నేను చేస్తాను. నేను చెప్తాను. డీ గారు మన దగ్గర బయో టాయిలెట్స్ ఏమైతే ఉన్నాయో ఒక కమిషనర్ వచ్చినప్పుడు మాట్లాడాలి. ఒక అడిషనల్గా పెట్టాలి. ఇంకా ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ సజెషన్? ఈ దేవాలయం అన్ని బాగా జరుగుతుంది. గోదావరి వాటర్ మాత్రం వేస్ట్ వాటర్ కలిసిపోతుందండి సార్. చెప్పారు నాకు అర్థమైంది. రేవులు ఉన్నాయండి సార్. ఆ రేవుల దగ్గర ఈ గుణపరేఖ కాకుండా ఆ లక్కలతో కొంత 3 రోజులు అది ఉండాలని చెప్తాను సార్. ఇది ఒకసారి ఇరిగేషన్ రేవులు కొంత శుభ్రం చేసి ఏర్పాటు చేయించాలి సార్. వాటర్ 3 days ముందే రిలీజ్ చేయాలి. సో దట్ కొంచెం ఫ్లష్ అయిపోవాలి. అండ్ ఆ గుణపరేఖకి సంబంధించి ఒకసారి క్లీనింగ్ ఎంత అవుతుందో ఒకసారి మీ ఎస్సీని ఒకసారి మాట్లాడాలి. అది టేక్ కేర్ ఆఫ్ రైట్. నేను అరౌండ్ 10th అలాగా నేను కలెక్టరేట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టాను. సో అందరికి ఏమేమి అరేంజ్మెంట్స్ చేశాము, తర్వాత ఏ టైంలో విఐపీస్ వస్తే బాగుంటుంది అని చెప్పడానికి. ఏదైనా అంతకుముందు ఏదైనా సజెషన్ ఉన్నా నాకు చెప్తే ఒకసారి ఎనీ కన్సెప్ట్స్ ఆర్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ చాలా భక్తులు క్యూ లైన్లో వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని పెట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్. డిపార్ట్మెంట్ పరంగా ఒక ఆయన పెట్టి చేస్తే అంటే ఆయన భక్తులతో కొంచెం హార్ష్గా మాట్లాడడం కానీ ఎలా రండి లాస్ట్ టైం నేను చూసాను వీడియో మార్చాలి మనిషి వీళ్ళందరూ విమెన్ పెట్టండి. విమెన్ కాబట్టి విమెన్ పెట్టండి. ఇంకా ఎనీథింగ్ ఫ్రమ్ మీడియా?